హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేనైతే మీకు ఇది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. నేను కొత్తగా కొనుక్కున్నా K8 అని ఒక మైక్, ఒక రిసీవర్ అన్నట్టు. ఇది ప్రస్తుతానికి ఇది వచ్చేసి 300 అయితే ప్రైస్ ఉంది. ఇక్కడ తక్కువలో తక్కువ 300లో చాలా బాగా అవుతుంది మైక్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఒక 10 to 15 మీటర్స్ వరకు అయితే ఇస్తుంది వైడ్ రేంజ్. ఇంకా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఇస్తుంది. ఇక ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఐఫోన్ ఉంది, ఫర్ సి టైప్ ఉంది. కాకపోతే ఇక్కడ నాకు ఐఫోన్కి అయితే మనకేమి ఇవ్వలే, సి టైప్కే ఉంది. సి టైప్కే బెటర్, సి టైప్కి బాగుంటుంది. అంటే బి టైప్కి ఇవ్వచ్చా అంటే కొన్ని ఫోన్స్కి సపోర్ట్ చేస్తుంది, కొన్ని ఫోన్స్కి అయితే సపోర్ట్ చేయదు. వాడు అలా మెన్షన్ చేస్తాడు, నేను అది కూడా చెప్తాను. ఇక అన్బాక్సింగ్ అయితే చూస్తున్నా. ఇక ఇట్లుంది ప్రోడక్ట్ అయితే. ఫస్ట్ ఇక ఇట్లుంది. ఇది ఇన్స్ట్రక్షన్ అన్నట్టు. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇంత ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైంలో ఇది మనకున్న ఫోన్ ఉంటుంది కదా, ఇది మనకున్న ఫోన్కి అయితే సి టైప్ ఉంటుంది కదా ఎవరికైతే, ఆ సి టైప్లోనైతే దీన్ని ప్లగ్ ఇన్ చేయాలి. ఇది చేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేయాల్సిన పని ఏం లేదు. ఇటు సైడ్కి ఎడ్జెస్కి అయితే రెడ్ లైట్ అయితే వెలుగుద్ది. రెడ్ లైట్ వెలిగిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ లైట్ వెలిగిద్ది. ఇక చూసుకున్నట్టయితే ఇది మైక్ అన్నమాట. బాగుంది. దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా కూడా తీయచ్చు. ప్రెస్ చేసి ఇట్లా కిందికంటే ఇది వస్తుంది క్లిప్. చాలా బాగుంది క్లిప్. ఫస్ట్ దీన్ని మళ్ళీ మనం బ్యాక్ పెట్టేద్దాం. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసినాం అనుకో, ఇది రెడ్ గ్రీన్ అయితే వెలిగిద్ది. అవి చూస్తున్నారా, రెడ్ గ్రీన్. ఇక్కడ రెడ్ గ్రీన్ వెలిగి ఒకవేళ గ్రీన్ లైట్ ఇట్లా వెలిగింది అనుకో, అది కనెక్ట్ అయింది. అది వెళ్ళకుండా అట్లనే రెడ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది అనుకో, ఇంకా కనెక్ట్ కాలే అన్నట్టు. దీనికి ఛార్జింగ్ టైప్ కూడా ఉంది. ఇక్కడ ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక మ్యాక్సిమం మనం ఒక 2 hours పెట్టుకున్న ఒక డే మొత్తం అయితే వస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుంది. మొత్తానికి ఇది రెడ్ లైట్ ఎప్పుడు వెలుగుద్ది అంటే మనం ఛార్జింగ్ పెడితే పర్మనెంట్ రెడ్ లైట్ వెలుగుతాయి. ఇది ఛార్జింగ్ అయితే పెట్టింటారు, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. మనకి ఇక్కడ వచ్చేసి ఇది బాక్స్లో అయితే ఇంకోటి ఇచ్చిండు, కేబుల్ అయితే ఇచ్చిండు. ఇట్లా ఫిక్స్ చేసి సైడ్కి ఉంది. కేబుల్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే మామూలు సింపుల్ కేబుల్ అయితే ఇచ్చిండు. ఇంకా దీనికి అడాప్టర్ లాంటిది ఇట్లా ఏమి ఇవ్వలే. ఈ కేబుల్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది, సి టైప్. అంటే ప్లస్ ఏం లేదు, ఇక్కడ దీనికి ఉంది, ఇక్కడ దీనికి కనెక్ట్ చేసి ఇదైతే మనం ప్లగ్ అయితే ఇది అడాప్టర్కి పెట్టి ప్లగ్ పెట్టేయచ్చు. ఒక 2 hours లేదా 4 hours ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే ఇది మనకి ఎంత ఎక్కింది ఏందని అయితే ఏం చూపించాలి ప్రస్తుతానికి. ఇది ఎంత ఎక్కుతుంది, ఛార్జింగ్ ఎంత ఎక్కింది అని మనకైతే ఇది ఏం చూపించాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్. అంటే డిసడ్వాంటేజ్ ఏం లేదు, మనం 4 hours పెడితే సరిపోద్ది. ఇంకా ఇది అయితే అడాప్టర్. ఇంకా ఇది వచ్చేసి వైడ్లీ ఒక 10 meters అయితే ఇస్తుంది. నేను ఒక 10 meters వరకే ట్రై చేసిన, తర్వాత ఎక్కువ ట్రై చేసే వరకు ఇది అయితే సిగ్నల్ అయితే లాస్ట్ అయింది. మొత్తానికి అయితే ఇది సిగ్నల్ అయితే ఇస్తలేదు. నాది ప్రస్తుతానికి బీ టైప్గా అనుకొని నేను బీ టైప్ది అయితే ఇది అనుకున్నా, రిసీవర్ కనెక్టర్ అని. నేనైతే ప్రస్తుతానికి దీన్ని ఇలా సి టైప్ టు బీ టైప్ కన్వర్ట్ చేసి దీన్ని అయితే నా ఫోన్కి అయితే పెట్టుకుంటాను. నా ఫోన్ ఛార్జింగ్ పార్ట్కి అయితే ఇది కనెక్ట్ చేసుకుంటా. ఇది దానికైతే వస్తుంది అన్నమాట. ఇంకా వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాల్యూమ్ చాలా మంచిగా ఇస్తుంది. ప్లస్ ఇదేమో సరే గైస్, మరి మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 300 రూపీస్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇంకా ఇయ్యాటికి వీడియో ఇంతే గైస్. నేను మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటా. పోయే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఓకేనా? రైట్ మరి.